హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ గవ్వలు. ఇది అందరికీ నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తింటారు, అంత బాగుంటాయి. ఈ స్వీట్ గవ్వలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 250 గ్రామ్స్ వరకు మైదా పిండి లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గోధుమ పిండితో యూస్ చేస్తున్నాను. ఇలా 250 గ్రామ్స్ వరకు పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది చూసుకొని వేసుకొని బాగా పిండి ముద్దలాగా అయితే తడుపుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పిండిని తడుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే పిండిని తడుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి గవ్వలు చేసే పీట ఉంటుంది కదా, ఈ పీటని తీసుకొని మనం పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిలో నుంచి చిన్న ముద్దను అనేది తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తయారు చేసుకోవాలి. మనం తడుపుకున్న పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, ఆ పిండిలో నుంచి చిన్న ముద్దలు అనేది తీసుకొని ఇలా గవ్వల పీట పైన ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా కాస్త ఇలా గవ్వల పీట పైన అంటే చాలా మంచి షేప్లో వస్తాయి గవ్వలు అనేది. ఇలానే మొత్తం గవ్వలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ గవ్వలు అనేది తయారు చేసుకుంటే 15 to 1 month వరకు అయినా మంచిగా ఉంటాయి. ఇప్పుడు పాకం అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. ఇక్కడ 200 గ్రామ్స్ వరకు అయితే షుగర్ని తీసుకున్నాను. 250 గ్రామ్స్ వరకే గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి స్వీట్నెస్కి తగినట్టుగా నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ వరకు అయితే షుగర్ని తీసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని షుగర్ మొత్తం కరిగే విధంగా బాగా కలిపేసుకోవాలి. పాకం అనేది కాస్త జిగురు పాకం వస్తే బాగుంటాయి. ఇలా షుగర్ అయితే కొద్దిగా కరిగిందండి. ఇలానే మొత్తం షుగర్ని కరిగించుకోవాలి. ఇలా కాస్త పాకం అనేది కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాకం అయితే కాస్త దగ్గరగా అయింది. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ స్వీట్ గవ్వలు అనేది ఇలా మొత్తం అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. టేస్ట్ అనేది అంత బాగుండదు, లోపల కూడా అంత మంచిగా ఉడకవు. కాబట్టి మనం మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మొత్తం గవ్వల్ని తయారు చేసుకోవాలి. ఇలానే మొత్తం గవ్వల్ని వేసుకోవాలి ఆయిల్లో. ఇలానే మొత్తం గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పాకంలో వేసేసుకోవాలి. ఇలా పాకం మొత్తం గవ్వలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. కాస్త ఆరిన తర్వాత పాకం అనేది కూడా కాస్త గట్టి అవుతుంది. ఇలా కొద్దిసేపు అయితే పాకం పట్టే వరకు బాగా కలిపేసుకొని ఒక 1 hour వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే స్వీట్ గవ్వలు అనేది రెడీ అయ్యాయి. మీరు ఎలా తయారు చేసుకుంటారో కమెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.